బలూచిస్తాన్ పై పాకిస్తాన్ దాడులు చేస్తుంది. బలూచిస్తాన్ మద్దతుదారులే టార్గెట్ చేసుకొని పాక్ దాడులు చేస్తుంది. ఇప్పటివరకు కూడా 145 మంది పాకిస్తాన్కు సంబంధించి దాడులు చేసిన నేపథ్యంలో 145 మంది వరకు కూడా బలూచిస్తాన్ మద్దతుదారులు చనిపోయినట్టు కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా బాంబులతోటి బలూచ్ రాజధాని క్వెటా, మస్తుంగ్, అలాగే నుష్కి, దల్బండిన్, ఖరన్, పంజ్గోర్, తుంప్, గ్వాదర్, పాజ్నీ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తుపాకులు, బాంబులతో బలూచి సైన్యంపై పాకిస్తాన్ అయితే రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ప్రాణాలు ఇప్పటికే చాలా మంది కోల్పోయారు. మహిళలు, చిన్నపిల్లలు, భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ నెలకొంది. గడిచిన దశాబ్దాల్లో ఇంతటి ప్రాణ నష్టం ఎప్పుడూ జరగలేదు, ఇదే తొలిసారి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. పాక్ దాడులను ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిప్పికొట్టింది. పాక్ ఆఫ్ఘాన్ సైన్యంపై ఎదురు దాడులు చేస్తోంది. పాక్ దాడులపై ఇంటెలిజెన్స్ సమాచారం ఉందంటూ కూడా బలూచిస్తాన్ చెప్తోంది. అయితే ఇంటెలిజెన్స్ సమాచారం కనుక ఉన్నట్టయితే 145 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయే వరకు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ దాడులు తిప్పికొడుతూ ఉంది. బలూచిస్తాన్ అందుకు అనుగుణంగా ఎదురు దాడులకు కూడా సిద్ధమైంది. ఆఫ్ఘాన్ మద్దతుతో పాక్ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్టు బలూచిస్తాన్ సైన్యం అయితే ఆరోపిస్తుంది. 40 గంటలుగా కూడా ఈ అటాక్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మహిళలు, చిన్నారులు, భద్రతా సిబ్బంది చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామ్దాస్, చెప్పండి. బలూచిస్తాన్ పై ఇప్పటికే పాకిస్తాన్ విరుచుకుపడుతున్న పరిస్థితి, అయితే ఆఫ్ఘన్ సహకారంతోనే విరుచుకుపడుతున్నట్టు కూడా అటు బలూచిస్తాన్ అయితే ఆరోపణలు గుప్పిస్తుంది. 40 గంటలుగా కూడా ఈ అటాక్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రజెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? అసలు ఈ అటాక్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా? ఎదురుదాడులకు కూడా అటు బలూచిస్తాన్ రెడీ అయిన పరిస్థితి. మరి పాక్ బలూచి మధ్య ఈ దాడులు ఎప్పటితో ఆగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ ప్రావిన్స్ మధ్య భీకర దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో ఇంతటి భారీ దాడులు అయితే ఇది మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. పాకిస్తాన్ లో ఇది 48 అవర్స్ గా సైన్యం బలూచిస్తాన్ ప్రావిన్స్ మధ్య కొనసాగుతున్న దాడులకు సంబంధించిన ప్రస్తుతం ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి వార్తలు కూడా అందుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఏదైతే చేపట్టిన ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్ 2 అంటూ వీళ్ళు చేపట్టారు. దాని దాటికి పాకిస్తాన్ భద్రతా దళాలు అయితే విలువలాడుతున్న పరిస్థితి. ఈ భీకర దాడులతో ఇరువైపులా కూడా కలిసి సుమారు ఇప్పటి వరకు 225 మంది మరణించినట్లుగా అధికారిక గణాంకాలు మనకు రిపోర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం 12 ప్రాంతాల్లో ఇవి మొన్న జనవరి 31 నాడు స్టార్ట్ అయ్యాయి ఈ దాడులు అనేవి. జనవరి 31 నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన దాడులు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ ఆపరేషన్ హెరోఫ్ ఏదైతే ఉందో ఫేజ్ 2 లో భాగంగా వాస్తవానికి బిఎల్ఏ టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే క్వెటా, గ్వాదర్, నోష్కి, మస్తుంగ్ సహా మొత్తం 12 జిల్లాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. బిఎల్ఏ తిరుగుబాటుదారులు పక్కా ప్రణాళికలతో అధునాతన ఆయుధాలు, గ్రెనేడ్లు, ఆత్మాహుతి దళాలతో పాటు పోలీస్ స్టేషన్లు, హై సెక్యూరిటీ జైల్స్, సైనిక స్థావరాలపై మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మస్తుంగ్ లో జైలుపై దాడి చేసి 30 మంది ఖైదీలను విడిపించడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది. సో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బాగ్చి మిలిటరీ వర్గాల ప్రకారం ఈ ఆపరేషన్ 177 మంది తిరుగుబాటుదారులను కూడా పాకిస్తాన్ సైన్యం హతమార్చింది. మొత్తం 17 మంది సైనికులు మరణించారు. 31 మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇటు తాము జరిపిన మెరుపుదారులు 200 మందికి పైగా పాకిస్తాన్ సైనికుల్ని మట్టుబెట్టామంటూ పలువురిని బందీలుగా పట్టుకుందామంటూ బిఎల్ఏ ప్రకటిస్తోంది. అయితే ఈ క్లెయిమ్స్ ను పాక్ ప్రభుత్వం అయితే కొట్టిపారేస్తోంది. సో మొత్తం ఈ సంక్షోభానికి అసలు కారణం ఏందని మనం ఒకసారి కనుక గమనిస్తే పాకిస్తాన్ కు నైరుతి ప్రాంతంలో సమీప ప్రాంతమైనటువంటి బలూచిస్తాన్, ఇది అతిపెద్ద ప్రావిన్స్, పాకిస్తాన్ లోనే అతిపెద్ద స్టేట్. ఇప్పుడు పాకిస్తాన్ లో పంజాబ్, సింధు, పెషావర్ ఎలా ఉంటుందో నైరుతి వైపు అంటే ఇరాన్ కు సరిహద్దును పంచుకొని ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ చాలా పెద్దది, పాకిస్తాన్ లోనే అతిపెద్ద స్టేట్. సో దశాబ్దాలుగా అక్కడ వేర్పాటువాదం కొనసాగుతోంది. ఈ వేర్పాటువాద పోరాటం వెనుక లోతైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దశాబ్దాలుగా అణచివేయబడుతున్నారు, బలూచ్ ప్రజలు అణచివేయబడుతున్నారు. అక్కడ అపారంగా ఉన్నటువంటి రాగి, బంగారం, ఇట్లాంటి ఖనిజ నిక్షేపాలున్నాయి, సహజ వాయు నిక్షేపాలున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ దోపిడీ జరుగుతుంది, కానీ అక్కడ ప్రజలకు అభివృద్ధి లేదు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అక్కడ ప్రజలు అణచివేస్తున్నారు. అక్కడ ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల తెగల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ పాలకులు అణచివేస్తున్న పరిస్థితి. దీంతో వేర్పాటువాదం ప్రారంభమైంది. సపరేట్ గా మేము ఉంటాం, బలూచిస్తాన్ మాకు సపరేట్ దేశంగా ప్రకటించాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో
డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ పాకిస్తాన్ ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడే బలూచిస్తాన్ సపరేట్ దేశంగా కావాల్సింది. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల జిన్నా ప్లే చేసిన ట్రిక్ల వల్ల బలూచిస్తాన్ పాకిస్తాన్ ఉండిపోయింది. అప్పటి నుంచి రగులుతూనే ఉంది. దాని తర్వాత కొంత చల్లబడింది. మళ్ళీ 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పడిన బిఎల్ఏ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు హింసాత్మక ధోరణి అవలంబిస్తున్నారు. సో ఆ పందాతో మిలిటెంట్ పందాతో వెళ్తున్నారు. సో దాంతో వాళ్ళని పాకిస్తాన్ అలాగే అమెరికా కూడా వాళ్ళని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి అప్పటి నుంచి కూడా వాళ్ళపై ఒక ముద్ర వేసింది. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటి, మేము ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నాం, ఫ్రీడమ్ ఫైటర్స్ గా స్వతంత్ర రామ్దాస్ ప్రెసెంట్ అయితే బిఎల్ఏ ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆఫ్ఘాన్ సహకారంతోనే పాక్ ఈ విధంగా దాడులకు తెగబడుతుంది, ఆఫ్ఘాన్ సహకారంతోనే ఇదంతా చేస్తుందంటూ కూడా బిఎల్ఏ ఆరోపిస్తుంది. ఇప్పటికే వారు చేసిన దాడులకు ఎదురు దాడులు చేసేందుకు గాను బిఎల్ఏ సిద్ధమైంది. పరిస్థితులు పరిణామాలు ఎలా మారొచ్చంటారు? కేవలం ఆఫ్ఘనిస్తాన్ సహాయంతో బిఎల్ఏ ఇప్పుడు పాకిస్తాన్ ను కలిపి చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సహకారంతో పాకిస్తాన్ తమపై దాడి చేస్తుందని ఒకవైపు బిఎల్ఏ అంటుంటే, మరోవైపు ఇక్కడ భారత్ ప్రమేయం ఉంది, భారత్ బిఎల్ఏకు సహకారం అందిస్తున్నట్టు మరోవైపు పాకిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తిప్పికొట్టింది. ఎక్కడా తమ ప్రమేయం లేదు, తమకు అసలు అనవసరము, వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవడం అంటూ ఇది భారత్ చెప్తుంది. కానీ పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందిస్తున్నట్టు బిఎల్ఏ చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉన్నదని తేలాల్సింది. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అటు పెషావర్ నుంచి అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ పరిసరాల్లో అక్కడ పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు అక్కడ పడదు. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎంతవరకు సహకారం అందిస్తారని మనం ఇంకా దానికి సంబంధించిన పూర్తి నిర్ధారణ అయితే లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బలూచిస్తాన్ లోని ఈ ఖనిజాలు సహజ వాయువు నిలయం అయితే దీన్ని ఈ సంపదను పాకిస్తాన్ ప్రభుత్వం తరలించిపోతుంది. అంతేకాదు అక్కడ స్థానికులు దారిద్ర్యంలో నెడుతోంది. గోదావరి పోర్ట్ అయితే ఉంటుందో దాన్ని చైనా కప్పయిపోయింది. అక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిక్ అంటారు. ఆ కారిడార్ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఎట్లాంటి ఉపాధి లేదు. చైనా పౌరులకు రక్షణ కల్పించే పేరుతో తమపై అణచివేత కొనసాగుతుందంటూ ఎప్పటి నుంచో తిరుగుబాటుదారులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. అంటే చైనాకు కట్టబెట్టింది అక్కడ ఆ ప్రాంతాలను కూడా. అలాగే వేలాది మంది బలూచ్ యువకులు కిడ్నాప్లు అవడము, హత్యలకు గురి కావడం ఇదంతా సర్వసాధారణంగా మారింది. దీంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎప్పటి నుంచి తిరుగుబాటు ఎంతెందుకు అక్కడి మహిళలు కూడా తుపాకులు చేతబట్టి అక్కడి గిరిజన మహిళలు యువకులు అంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఎప్పుడు పాకిస్తాన్ సైన్యం వచ్చినా వాళ్ళని తరుముతారు. మనకు తెలిసింది 2025లో జాఫర్ ట్రైన్ హైజాక్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10ల సంఖ్యలో అటాక్లు అయ్యాయి. వాళ్ళు ముఖ్యంగా చాలా స్ట్రాటజీగా వెళ్తారు. ముందు హైవేలు స్వాధీనం చేసుకోవడం, తర్వాత సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోవడం, మౌలిక సదుపాయాలను చేసుకోవడం. ఈసారి మాత్రం ఇది చాలా పెద్ద ఫేజ్ 2 అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇది 12 సిటీలపై క్వెట్టా రాజధానిగా చేసుకున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ముస్లిం క్వెట్టా ఈ ప్రాంతాలన్నీ కూడా 12 సిటీలపై ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా వీళ్ళపై దాడి చేస్తుంది. దీంతో ఈ మరణహోమం పెరిగిందని చెప్పొచ్చు. 225 మంది పైగా ఇప్పుడు మరణించిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ దాడుల నేపథ్యంలో ప్రావిన్స్ అంతా కూడా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. హైవేలను పాకిస్తాన్ సైన్యం తమ ఆధీనంలో తీసుకుంది. ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీ ఆరోపిస్తే ఈ ఆరోపణలు మన విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఇతరులపై నిందలు వేస్తుందంటూ భారత విదేశాంగ శాఖ చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పటికే ఓవైపు ఆర్థిక సంక్షోభంలో ఉండే పాకిస్తాన్ కు ఇప్పుడు బలూచ్ వేర్పాటువాదం వరుస దాడులు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయంటూ విశ్లేషకులు కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. ఎందుకంటే అక్కడ వరుస దాడులతో ఒకసారిగా ఇటు పాకిస్తాన్ లో పరిస్థితులన్నీ కూడా ఇటు బలూచిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇటు తీవ్రవాదులు అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ప్రతి దేశం అటు సౌదీ, దుబాయ్, చైనా ఇతర దేశాలకు వెళ్తూ, తుర్కీ లాంటి దేశాలకు వెళ్తూ అక్కడ వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తమకు ఆర్థికంగా సాయం అందించమంటూ ప్రధాని ఓవైపు, అసీం మునీర్ ఆర్మీ చీఫ్ ఓవైపు అక్కడ వెంపర్లాడుతున్నారు డబ్బు కోసం. ఇది పరిస్థితి. సో ఇప్పుడు పాకిస్తాన్ లోని అతిపెద్ద వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ అంటే వాళ్ళు ఇప్పటికే స్వంత దేశంగా ప్రకటించుకున్నారు. సొంత జెండా, సొంత లోగో, సొంత రాజ్యం మాదంటూ మమ్మల్ని గుర్తించాలంటూ ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా నివేదించుకున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఏమైతుందంటే ఫైనల్ గా పరిస్థితి చేదాటిపోతుంది, ముదిరిపోతుంది. ఏకంగా ఫేజ్ 2 లో భాగంగా హెరోస్ ఫైట్ అంటూ వాళ్ళు ఈ ఫేజ్ 2 లో భాగంగా ఏకంగా 12 నగరాలను టార్గెట్ చేసుకొని మెల్లమెల్లగా ముందుకెళ్తున్నారు. బట్ ఈ పోరాటం అయితే మ్యూచువల్ గా ఇటు అటు రెండు వైపుల నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి.
ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ 48 అవర్స్ లో దాదాపు 250 మంది పైగా చనిపోయారని తెలుస్తుంది. ఇంకా అది అనధికారికంగా ఇంకెక్కువ సంఖ్యలోనే కోల్పోయినట్టుగా చెప్తున్నారు. ఇందులో ఒక కీలక మార్పు ఏంటంటే గతంలో కేవలం పురుషులకే పరిమితమైన పోరాటం ఇప్పుడు మహిళా ఆత్మహత్య దళాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చదువుకున్న యువకులు కూడా ఈ మార్గంలోకి రావడం కొంత Right. ఆందోళన కలిగించే అంశమైనప్పుడు కూడా ఈ ముజీద్ బ్రిగేడ్ ఇట్లాంటి రకమైన దాడులకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇద్దరు మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆసిఫా ముంగల్, హవా బలూచ్ వంటి యువతుల పేర్లు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. వీళ్ళు ఆ ఇద్దరు వీర మహిళలుగా వాళ్ళు కీర్తిస్తున్నారు. వీళ్ళు ఇప్పటికే పాకిస్తాన్ ISIని టార్గెట్ చేస్తారు. అక్కడ సెంటర్ పై నోష్కి ప్రాంతంలో జనవరి 31న దాడులు చేశారు. ఈ రకంగా ఆ యువతులు కూడా ఇప్పుడు వాళ్ళకు తోడు వాళ్ళ దేశం యొక్క ప్రాణాలు అర్పించిన పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా బలూచ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోరాటం అయితే పీక్స్కి వచ్చిందని చెప్పొచ్చు ఇప్పుడు. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. సో మొత్తంగా బలూచి లిబరేషన్ ఆర్మీ అయితే ఆఫ్ఘన్ సహకారంతోనే పాక్ ఇటు దాడులకు పాల్పడుతుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తంగా పాక్ దాడులు తిప్పికొట్టేందుకు BLA అయితే అప్రమత్తంగా ఉంది. ఎదురు దాడులకు కూడా వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే 48 గంటలుగా జరుగుతున్న దాడుల్లో 145 మంది వరకు కూడా అధికారికంగా చనిపోయినట్టు వెల్లడించారు. మరి అనధికారికంగా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ దాడులు ఇంతటితో ఆగుతాయా లేకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. Province. The group claimed to have killed 84 members of Pakistan's security forces